దేవర సినిమా థియేటర్లోకి ఎప్పుడెప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభిమానులను మురిపిస్తూ ఎట్టకేలకు థియేటర్లోకి రానే వచ్చింది. అయితే బావుందంటూ అభిమానులు చొక్కాలు చించుకుంటుంటే అస్సలు బాలేదంటూ ఆడియన్స్ ఫ్లెక్సీలు చించటం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ కెరియర్ లోనే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 140 కోట్లకు పైగా హైయెస్ట్ కలెక్షన్లని కొల్లగొట్టిన సినిమాగా దేవర నిలవటం గమనార్హం. అయితే సినిమా మీద భారీ అంచనాలు ఉండడంతో మొదటి రోజు ఆడియన్స్ అంతా సినిమా చూడాలని డిసైడ్ అవ్వడంతో ఈ కలెక్షన్స్ వచ్చాయని టాక్ బయటకు తెలియడంతో ఈ దేవర జోరు ఇలా కొనసాగుతుందా అంటే అనుమానమే అంటున్నారు సినీ పండితులు. ఇక శని ఆదివారాల్లో కూడా దేవర మూవీకి భారీ కలెక్షన్స్ రావటం గ్యారంటీ అని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉంటే ఆ తరువాతే అసలు సినిమా మొదలవుతుంది గురు అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. పోస్టర్లు, ట్రైలర్స్, పాటలు, డైలాగ్స్ ఇలా విడుదలైన ప్రతి అప్డేట్ మూవీపై భారీ బజ్ ని క్రియేట్ చేయడంతో ప్రేక్షకులు పొలోమంటూ థియేటర్ కి పరిగెత్తారని, ఇక ఇప్పుడు సినిమా టాక్ బయటకు రావటంతో ఇక ఓటీటీలో రాక కోసమే ఎదురు చూస్తున్నారన్న వార్తలు మీడియాలో హైలైట్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో దేవర మొదటి రోజు ఏకంగా 54.21 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారట తారక్ ఫ్యాన్స్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సెకండ్ హైయెస్ట్ షేర్ ని దేవర మూవీ అందుకుందని తెలుస్తోంది. ఇక ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో మొదటి రోజు ఏకంగా 19.32 కోట్ల షేర్, వైజాగ్ ఏరియాలో 5.47 కోట్లు, గుంటూరులో 6.27 కోట్లు, నెల్లూరులో 2.11 కోట్లు, ఇక కృష్ణా 3.02 కోట్లు, ఈస్ట్ గోదావరి 4.02 కోట్లు, వెస్ట్ గోదావరి 3.60 కోట్ల షేర్ కలెక్షన్స్ ని, అలాగే సీడెడ్ లో 10.40 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టినట్టుగా వినిపిస్తోంది. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా తొలి రోజు 77 కోట్ల కలెక్షన్స్, వరల్డ్ వైడ్ గా 140 కోట్లు కొల్లగొట్టిన మూవీ వచ్చిన డివైడ్ టాక్ తో వీక్ డేస్ లో ఎలాంటి జోరు చూపిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి ఈ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందా లేక అట్టర్ ఫ్లాప్ టాక్ తో బొక్కబోర్ల పడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.